ఈ ఒప్పందం పరిపాలనా అంశాలకు సంబంధించినది కాదు. శాసనోల్లంఘన ఉద్యమం శాంతియుత పద్ధతులలో నిర్వహించడం, బ్రిటిష్ వారు అక్రమ కేసులు, నిర్బంధాలు చేయకుండా ఉండటానికి సంబంధించినది. పై 3 సమావేశాలకు హాజరైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆగస్టు 16, 1932లో నాటి బ్రిటిష్ ప్రధాని అయిన రామ్సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. 1932లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రకటింపబడిన కమ్యూనల్ అవార్డుపై అంబేద్కర్, గాంధీల మధ్య కుదిరిన అవగాహనను పూనా ఒప్పందంగా పేర్కొంటారు. 1933లో బ్రిటిష్ పార్లమెంటుచే ఏర్పాటు చేయబడిన లార్డ్ లిన్లిత్ గో అధ్యక్షతన గల సెలెక్ట్ కమిటీ భారత్లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టబోయే చట్టానికి సంబంధించిన వివరాలను అధికారికంగా శ్వేతపత్ర రూపంలో ప్రకటించారు. లార్డ్ లిన్లిత్ గో నేతృత్వంలో ప్రకటించిన శ్వేతపత్రం ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. శ్వేతపత్రం ప్రభుత్వ పరిపాలనా అంశాలపై ప్రకటించే విధానపరమైన అధికారిక ప్రకటనను శ్వేతపత్రంగా పేర్కొంటారు. ప్రస్తుత కాలంలో కూడా ప్రభుత్వాలు ఏదైనా ముఖ్య పరిపాలనా అంశంపై శ్వేతపత్రాన్ని ప్రకటించడం జరుగుతుంది. శ్వేతపత్రం ప్రభుత్వ పరిపాలనా అంశాలపై ప్రకటించే విధానపరమైన అధికారిక ప్రకటనను శ్వేతపత్రంగా పేర్కొంటారు. ప్రస్తుత కాలంలో కూడా ప్రభుత్వాలు ఏదైనా ముఖ్య పరిపాలనా అంశంపై శ్వేతపత్రాన్ని ప్రకటించబడడం జరుగుతోంది. 5వ దశ 1935 1947 వరకు. భారత ప్రభుత్వ చట్టం 1935 బ్రిటిష్ ప్రభుత్వం భారత పరిపాలన కోసం ప్రవేశపెట్టిన చట్టాలన్నిటిలోకెల్లా సమగ్రమైనది. 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదించబడిన అతిపెద్ద చట్టం. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారంగా ఈ చట్టాన్ని పేర్కొనవచ్చు. ఈ చట్టంలో మొత్తం 321 అధికరణలు, 10 షెడ్యూళ్లు కలవు. రాజ్యాంగ నిర్మాతలు 70% పైగా అంశాలను అనగా 247 అంశాలను ఈ చట్టం నుండి స్వీకరించారు. భారత రాజ్యాంగానికి మాతృక, నకలు, జిరాక్స్ కాపీ వంటిదిగా పేర్కొంటారు. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యంగా పేర్కొనబడింది. ఇంతవరకు తెలియజేసిన రాజ్యాంగానికై